హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్. నేను మీ అర్చన. అందరికీ నమస్తే అండి. ఈ ఉగాది పండగకి ఎంతో టేస్ట్గా ఉండే పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు వరకు సాయి మినపగుళ్ళని వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని అవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసి ఒక 2-3 గంటల వరకు పైన మూత పెట్టి నాననివ్వండి. వేరొక గిన్నె తీసుకుని రేషన్ బియ్యం కానీ పియ్యల బియ్యం కానీ తీసుకుని 1.5 కప్పు వరకు ఈ బియ్యాన్ని తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి అవి మునిగేంత వరకు వాటర్ని పెట్టి పైన మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇవి 2 గంటలు అయిన తర్వాత పచ్చిశనగపప్పును కూడా ఒక కప్పు వరకు తీసుకుని ఇవి కూడా శుభ్రంగా వాష్ చేసి అవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసి పైన మూత పెట్టి ఇవి గంట నానితే సరిపోతుంది. ఇప్పుడు మనం 3 గంటల తర్వాత ఈ పప్పు అనేది మనకి సాయి మినపగుళ్ళు బాగా నాని మనం రుబ్బుకోవడానికి బాగా పర్ఫెక్ట్గా తయారైంది. ఇప్పుడు వీటిని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకుని బాగా మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని వేరొక వెడల్పాటి మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత మిగిలి ఉన్న ఆ పప్పును కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది బాగా లూజ్గా ఉండకూడదండి, సమానంగా అలా గట్టిగా ఉండాలి. అలా చూడండి, మనకి పడేటప్పుడు చాలా గట్టిగా పడుతుంది కదా, ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు అలాగే మనం బియ్యాన్ని నానబెట్టాం కదండి, వాటిలో ఉన్న నీరు కూడా తీసేసి మరొకసారి వాష్ చేసుకుని ఆ బియ్యంలో ఉన్న వాటర్ అన్నీ కూడా డ్రైన్ చేసేయాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని అదే మిక్సీ జార్లో వేసుకుని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వీటిని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మినపప్పులోకి యాడ్ చేసుకుని మిగిలి ఉన్న బియ్యాన్ని కూడా మొత్తం అంతా కూడా ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి అంతా తిప్పుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవడం వల్ల పైన వేసుకునే తోపు అనేది మనకి కొంచెం స్వీట్గా కూడా ఉంటుంది. అలాగే కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా ఇలా ట్యాప్ చేస్తూ కలపటం వల్ల మనకి క్రిస్పీగా కూడా ఉంటుంది పూర్ణం అనేది. పర్ఫెక్ట్గా వచ్చిందో తెలుసుకోవడానికి ఒక గిన్నెలో మనం వాటర్ వేసి పైన ఇలా వేసి చూడటం వల్ల అది పైకి తేలితే ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్టే మనకి. ఇప్పుడు పైన మూత పెట్టి రెస్ట్ ఇవ్వండి. మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉంది కదా, వీటిని మనకి బాగా నాని ఉన్నాయి. పైన వీటిలో ఉన్న వాటర్ అంతా తీసేసి ఒక వెడల్పాటి గిన్నెలో కానీ కుక్కర్లో కానీ వేసుకుని 1-2 నీళ్ళని యాడ్ చేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మనకి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత వీటిని ఆ పప్పుని ఒక బెజ్జాల గిన్నెలో వేసుకుని వాటిలో ఉన్న వాటర్ అంతా కూడా సపరేట్ చేసుకోండి. ఈ వాటర్ మనకి సాంబార్లోకి అలాగే ఏదైనా కట్టుచారులో చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ పప్పుని మనం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా మెదపటం వల్ల ఎక్కడైనా పప్పు ఉన్నా కూడా మనకి అంతా కూడా మెదిగి చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. స్వీట్ ఇంకా బాగా ఎక్కువ తినేవారు గిన్నెకి బాగా నొక్కి పెట్టి బెల్లాన్ని వేసుకోవడం వల్ల చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి. ఈ కొబ్బరి వేయటం వల్ల రుచి అనేది మరింతగా పెరుగుతుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ను కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా కదుపుతూ ఉడికించుకోవాలి. ఇది ఆపకుండా కదుపుతూ తిప్పటం వల్ల మనకి అడుగంటకుండా చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా వస్తుంది. ఇది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి వీటిని ఆరబెట్టుకొని ఫ్యాన్ కింద పెట్టుకోండి. త్వరగా మనకి ఆరిపోతుంది. చూడండి, ఎక్కడా కూడా మనకి అసలు అడుగు అనేది అంటకుండా చాలా పర్ఫెక్ట్గా మనకు కుక్ అయిపోయింది. పాకం కూడా మంచిగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఆరబెట్టుకున్న ఈ పప్పుని మొత్తం అంతా కూడా మనకు నచ్చిన సైజుల్లో ఇలా ఉండల్లాగా తయారు చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈలోగా మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పైన పూర్ణం పైన ఉండే ఈ మినపప్పు ఉంది కదండి, వాటిని మొత్తం అంతా మరొకసారి కదిపి ఆయిల్ కాగిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుని ఈ మనం రుబ్బు పెట్టుకున్న ఈ పిండిలోకి ఒక ఉండని యాడ్ చేసుకుని ఇలా పైన వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేసుకుంటూ వేళ్ళ సహాయంతో మనం కాగుతున్న నూనెలోకి వేసుకోవాలి. ఇలా మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇది ఎక్కడైనా హోల్ ఉంటే కనుక మొత్తం లోపలంతా కూడా ఆ పప్పు అనేది బయటకు వచ్చేసి ఆయిల్ అంతా కూడా చాలా ఖరాబ్ అయిపోతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా పైన ఆయిల్ని పైకి అంతా కూడా వేస్తూ చేయటం వల్ల మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది. అలాగే మనం స్పూన్తో కూడా అలా ఒక ఉండని వేసుకుని అలా నిదానంగా వేసుకుని మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలి.
ఇవి ఒకసారి ఫ్రై చేసి వెంటనే తీసేసి మనం రెండో వాయి వేసేటప్పుడు వేస్తే మనకి ఇంకా పర్ఫెక్ట్గా మంచి కలర్లో మంచి క్రిస్పీగా కూడా ఉంటాయండి. అందుకే ముందు లైట్గా వేయించుకుని తీసేసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఉగాది పండుగకి మనం ఎవరైనా సరే ఈజీగా నేను చెప్పినట్టు ఈ కొలతల ప్రకారం వేసుకోండి, చాలా బాగా వస్తాయి. అలానే ఎంత కొత్త వాళ్ళైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలానే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. స్టవ్ని మరి హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకుని వేయించుకోవడం వల్ల చాలా బాగా క్రిస్పీగా ఉంటాయి. ఇలా మిగిలి ఉన్న అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని ఒకసారి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని స్టవ్ని మిగతా అవన్నిటిని కూడా వేసుకుని ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఒకసారి పైన చూడండి ఎంత చాలా క్రిస్పీగా, ఎంత చూస్తుంటే మంచి కలర్లో ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఎక్కడా కూడా మనకి బెజ్జం అనేది పడలేదు, పైన లోపల ఉన్న పూర్ణం కూడా బయటకు అనేది రాలేదు. అంత పర్ఫెక్ట్గా ఈ పప్పు పూర్ణాలు అనేవి మనకి వచ్చాయి. మనం ప్రసాదం పూర్ణం చేసినప్పుడు చూడండి ఎలా వేసినా కూడా అది ఈజీగా వచ్చేస్తుంది. ఇది కొంచెం కేర్ తీసుకుని వేయాలి, చాలా జాగ్రత్తగా వేయాలి. చూడండి పూర్ణం అనేది ఎంత చక్కగా వచ్చాయో. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఈజీగా ఈ పూర్ణాలని మీరే ట్రై చేసేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. మరొకసారి అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.